కలెక్టరేట్ పక్కనే కాబట్టి రేపు పొద్దుగాల అక్కడ ఏదైనా మనం మంచి హోటల్స్ కట్టుకున్నా లేదంటే ఏదైనా విల్లాలు కట్టుకున్నా దానికి విపరీతమైన గిరాకీ ఉంటుంది. కలెక్టరేట్కి వచ్చేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అధికారులు ఉండడానికి పనికొస్తుంది. వేరే ఎవరైనా మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా ఈయన స్టే చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ భూమిని మనం కూలగొట్టి వీళ్ళకి ఎక్కడ ఇద్దాం అనుకొని ఏదో ఒక రకంగా వేసి ఈ భూమిని మనం తీసుకోవాలని చెప్పేసి కుట్రలు వేసి ఆ భూమిని మొత్తాన్ని కాజేసే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం జరగలే. పక్కా ఇళ్ళు కట్టిస్తామన్నారు, కట్టియలే. ఒకవేళ బాధితులు ఎవరైతే వాళ్ళందరికీ మేము వేరే దగ్గర జాగాలు ఇస్తామన్నారు. ఈ వేరే దగ్గర జాగాలు ఇస్తామని చెప్పేసి అసలైన అర్హులం కాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతూ ఉంటాయి. కొలువులో కొట్లాట, రేవంత్ సర్కార్పై ఉస్మానియా విద్యార్థులు సమరశంఖం, బడులో మూసివేత దుర్మార్గం, 27,000 సర్కారీ స్కూళ్లను 4,000కు సీఎం కుదిస్తామన్న దారుణం, నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ముఖ్యమంత్రికి 125 మంది తెలంగాణ మేధావులు లేక పెద్దలకు సర్ది కట్టి పేదోడి పుట్ట కొడతారా అని చెప్పేసి మరో వార్త మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు. మేము తెలంగాణను మొత్తం అది చేస్తాం ఇది చేస్తామని అధికారంలోకి వచ్చి అత్యంత దారుణంగా గత 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకున్నారని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో, ప్రియాంక గాంధీ చెప్పిందో, వీళ్ళు అధికారంలోకి రాకముందు చెప్పిరో అంతకన్నా డబుల్లో దోచుకుంటారు వీళ్ళు.